Okay, ma. As per your syllabus, your first topic, I think it is about introduction of your compiler. So I hope my voice is audible. కొన్ని బ్రీఫ్ టాపిక్స్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో కంపైలర్ అనే టాపిక్, కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే హౌ టు డిజైన్ అ కంపైలర్. అండ్ కంపైలర్ గురించి ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ నో ఇట్. కంపైలర్ ఈజ్ నథింగ్ బట్ it's a translator. So meanwhile I'll try to share my screen regarding some notes. So just seeing the notes, you can listen to the class. So here if you observe, compiler is nothing but it's a translator. ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్న రీజన్ ఏంటి అంటే మనం ఫస్ట్ బీటెక్ స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి మనము సి లాంగ్వేజ్ కానీ జావా కానీ మనం నేర్చుకుంటున్నప్పుడంతా మనకేమని ఫీడ్ చేస్తారు అంటే మనము రాసే లాంగ్వేజ్ కంప్యూటర్కి అర్థం కాదు. దిస్ ఈజ్ వాట్ అవర్ టీచర్స్ విల్ ఆల్వేస్ సే టు అస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ లెక్చర్స్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నా కూడా ఫస్ట్ వాళ్ళు మనకు చెప్పేది ఏంటి అంటే మనం రాసే ప్రోగ్రామ్ కంప్యూటర్కి అర్థం కాదు, కాబట్టి కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తాము అని చెప్తారు. ఆ కన్వర్షన్ చేసే వాళ్ళని ఏమంటాము అంటే దట్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్లేటర్స్. సో ఈ ట్రాన్స్లేటర్స్ ఎన్ని టైప్స్ అంటే వీ హ్యావ్ యాక్చువల్లీ 2 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్. వన్ ఈజ్ కంపైలర్ అండ్ ది అదర్ వన్ ఈజ్ అసెంబ్లర్. ఈ కంపైలర్ జనరల్గా మనకు కంపైలర్ ఇంటర్ప్రెటర్ అని నేర్పిస్తారు. సో యూ కెన్ ఈవెన్ సే ఇట్ అస్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్ ఆర్ ఎల్స్ యూ కెన్ సే ఇట్ అస్ కంపైలర్ అసెంబ్లర్, విచ్ ఇస్ యాక్చువల్లీ ద కరెక్ట్ మెథడ్. ఈ కంపైలర్ చేసే వర్క్ ఏంటి అంటే మనం ఇచ్చే ప్రోగ్రామ్ని సోర్స్ ప్రోగ్రామ్ అంటాం. వి కాల్ అవర్ ప్రోగ్రామ్ as సోర్స్ ప్రోగ్రామ్. దిస్ సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ టేకెన్ బై ఏ కంపైలర్. ఈ కంపైలర్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది సోర్స్ ప్రోగ్రామ్ యూజర్ నుంచి తీసుకొని టార్గెట్ ప్రోగ్రామ్కి కన్వర్ట్ చేస్తుంది. టార్గెట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అని మనకి బ్లంట్ వేలో నేర్చుకుంటాం, అంటే డీటెయిల్డ్ వేలో వెళ్తే ఈరోజు వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటి అంటే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, దాంట్లోకి మన కంపైలర్ మారుస్తుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ ఇమేజ్ గమనించండి. ఈ ఇమేజ్ గురించి మీకు క్లాస్లో స్టార్టింగ్లో కంపైలర్ డిజైన్ చెప్పినప్పుడు ఫస్ట్ డే 1 చెప్పింటారు. సో ఈ ఇమేజే మనకు యాక్చువల్గా లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సీ నౌ ఐఎమ్ టాకింగ్ టు యూ. నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీ చెవులు అవి రిసీవ్ చేసుకుంటున్నాయి, మీ బ్రెయిన్ దాన్ని అనలైజ్ చేస్తుంది. ఆ తర్వాత యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ అండ్ దెన్ యు ఆర్ స్టోరింగ్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ విచ్ ఎవర్ ఇస్ నెససరీ. ఫైన్. సో ఈ ఇంటర్నల్గా జరిగే ఈ ప్రాసెసింగ్నే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే లాంగ్వేజెస్ ప్రకారం నేర్చుకుంటున్నాం. సో లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ కూడా ఏం చేస్తుంది అంటే యూజర్ నుంచి ఇట్ టేక్స్ వన్ సోర్స్ ప్రోగ్రామ్. దాన్ని ఇక్కడ ఏమని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ అంటున్నారు. స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ అంటే మనం రాస్తాం చూడండి, ప్రింట్ఎఫ్ అని రాసేసి ఎంటర్ ఎనీ నంబర్ అంటాం. యాక్చువల్గా ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, దాని డెఫినేషన్ రాయాలి. అలాగే స్కాన్ఎఫ్ రాస్తాం, $D రాసి $A రాస్తాం, కానీ దాని డెఫినేషన్ రాయం. ఈ డెఫినేషన్స్ అన్నీ ఎవరు ఇవ్వాలి? యూజర్ అనేవాడు ఇవ్వడు. యూజర్ అనేవాడు ఏం చేస్తాడు అంటే వానికి ఏవైతే ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఫీచర్స్ ఉంటాయో వాటిని యూజ్ చేస్తూ హీ ఈజ్ రైటింగ్ ద ప్రోగ్రామ్. సో ఇఫ్ యూ గో టు ద డీటెయిల్డ్ వే ఆఫ్ ద ప్రోగ్రామ్, దేర్ షుడ్ బి ఎ డెఫినేషన్ ఫర్ printf, దేర్ షుడ్ బి ఎ డెఫినేషన్ ఫర్ scanf, దేర్ షుడ్ బి ఎ డెఫినేషన్ ఫర్ #include stdio.h. క్లియర్గా ఉండాలి. ఇవేవి కూడా ఉండవు. సో హిడెన్ ఫార్మాట్లో మనం ప్రోగ్రామ్ రాస్తున్నాం అన్నమాట. ఈ హిడెన్ ఫార్మాట్లో ఉన్న ప్రోగ్రామ్నే మనం ఏమంటాము అంటే స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ అంటాం. ఈ స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చా? వీ కెన్ నాట్ ఎగ్జిక్యూట్ ఇట్ డైరెక్ట్లీ. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, వీఆర్ గోయింగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ప్రీ ప్రాసెసర్. ఈ ప్రీ ప్రాసెసర్ చేసే వర్క్ ఏంటి అంటే ఎగ్జిక్యూషన్కి ముందు యూజర్ నుంచి జనరేట్ అయిన ఈ సోర్స్ ప్రోగ్రాంలో ఏ రకమైన మోడిఫికేషన్స్ చేస్తే మనం కంపైలర్కి సక్సెస్ఫుల్గా సోర్స్ ప్రోగ్రామ్గా ఇవ్వగలము అనేది మనకి ఈ ప్రీ ప్రాసెసర్ చేస్తుంది. సో ప్రీ ప్రాసెసర్ చేసే వర్క్ ఏంటి అంటే
ఈ ప్రోగ్రామ్ స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్లో ఉన్న కోడ్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఐఎమ్ వెరీ క్లియర్లీ సేయింగ్ ప్రీ ప్రాసెసర్ వాట్ డస్ ఇట్ డూ, ఇట్ ఎక్స్పాండ్స్ యువర్ కోడ్. నేను బ్రీఫ్గా చెప్తున్నాను, డీటెయిల్స్లోకి వెళ్ళకుండా. సో ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, ఇక్కడ మీరు కింద ఉన్న డెఫినేషన్ చూడొచ్చు. మన ప్రోగ్రాంలో ఒక్కోసారి మనం మ్యాక్రోస్ రాస్తాం. మ్యాక్రోస్ అంటే ఎలాంటివి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ప్రోగ్రాంలో పై అనే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ ఉంది. పై మనం జనరల్గా ఏరియా క్యాలిక్యులేషన్కి సర్కంఫరెన్స్ క్యాలిక్యులేషన్కి యూజ్ చేస్తాం చూడండి. పై 3.14 లేకపోతే 22/7 అని చెప్పి అంటాం కదా. ఇవి ప్రోగ్రాంలో ఎక్కడ వచ్చినా కూడా దీనికి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. సో ఇటువంటి వాటిని మనం మ్యాక్రోస్గా రాసేస్తాం. అట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ యూ విల్ రైట్ ఇట్ యాజ్ #define పై 3.14. అలాగే కొన్నిసార్లు అరేస్కి సైజ్ డిక్లేర్ చేసేటప్పుడు కూడా #define max of 100 అని రాసేస్తాం, max 100 అని రాస్తాం. ఇవన్నీ మ్యాక్రోస్. వీటిని స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రాంలో మనము కోడ్లో రాస్తాము. ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మన ప్రోగ్రాంలో ఎక్కడెక్కడైతే పై అనే వాల్యూ కనిపిస్తుందో అక్కడంతా 3.14 అని సబ్స్టిట్యూట్ చేసేస్తుంది ఎవరు, ప్రీ ప్రాసెసర్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట నేను చెప్తున్నది. సో ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, మన స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేసి సోర్స్ ప్రోగ్రామ్గా జనరేట్ చేస్తుంది. అలాగే కొన్నిసార్లు మనం ఫైల్స్ యూజ్ చేస్తాం. నేను ఒక ప్రోగ్రామ్ రాశాను, ఒక ఫైల్ రాశాను. ఈ ఫైల్ నుంచి నేను ఇంకొక ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అక్కడున్న డేటాని నేను నా ఫైల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే నేను ఫైల్ పాయింటర్ = f open off అని చెప్పి మనము ఫంక్షన్ రాస్తాం. సో ఇటువంటి కేసెస్లో కూడా ఆ ఫైల్స్లో ఏముంది, ఆ కంటెంట్ అంతా మనకు ఎక్స్పాండ్ చేసేది ఎవరు అంటే ప్రీ ప్రాసెసర్స్ అనమాట. సో ఈ ప్రీ ప్రాసెసర్ చేసే వర్క్ ఏంటి అంటే స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ని సోర్స్ ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ సోర్స్ ప్రోగ్రామ్ని తీసుకొని ఇట్ జనరేట్స్ టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్. కంపైలర్ ఇన్పుట్ ఫర్ యువర్ కంపైలర్ ఇస్ సోర్స్ ప్రోగ్రామ్ విచ్ జనరేట్స్ టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. మన మెయిన్ కంటెంట్ ఈ మొత్తం ఈ డయాగ్రామ్లో ఎవరు అంటే మన మెయిన్ హీరో ఇస్ కంపైలర్. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ కంపైలర్. కానీ ఈ కంపైలర్ అనే ఫేజ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది నేర్చుకోవాలి. కాబట్టి లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఓవరాల్గా వీఆర్ జస్ట్ లర్నింగ్ అబౌట్ దిస్ ఎంటైర్ స్ట్రక్చర్. అవర్ కాన్సన్ట్రేషన్ రిలైజ్ ఓన్లీ ఆన్ కంపైలర్స్ ఇన్ దిస్ ఎంటైర్ సబ్జెక్ట్. We are not going to learn about loader linker, we are not learning about preprocessor, we are not learning about assembler. Our main concentration ever ikkada ante oka source program ni compiler ki iste compiler target assembly program ni generate chestundi. This is our concentration. ఇప్పుడు కంపైలర్ నుంచి అవుట్పుట్ వచ్చేది ఏంటి, టార్గెట్ ప్రోగ్రామ్ కాదు, టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్. ఓకే, ఈ అసెంబ్లీ ప్రోగ్రామ్ని కంపైలర్ ఎందుకు జనరేట్ చేస్తుంది, అసెంబ్లర్ కోసం. ఈ అసెంబ్లర్ అనేవాడు ఎందుకు వచ్చినాడు, మనం డైరెక్ట్గా అబ్సల్యూట్ మెషిన్ కోడే జనరేట్ చేయొచ్చు. కానీ మనం ఎందుకు వై వీఆర్ గోయింగ్ ఫర్ అసెంబ్లర్ అంటే ఈ అసెంబ్లర్ ఈజ్ ఎ ప్రోగ్రామ్. లిసన్ టు మీ వెరీ క్లియర్లీ. This assembler is actually a program which processes your assembly language program and produces relocatable machine code. Relocatable machine code. So మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్న దాన్నే నేను ఒక సెంటెన్స్ లాగా చదువుతున్నా. టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్ ఇస్ టేకెన్ బై అసెంబ్లర్ అండ్ ఇట్ జనరేట్స్ ఏ రీలొకేటబుల్ మెషిన్ కోడ్. ఈ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇందాక మనం ఏం నేర్చుకున్నాము, ప్రింట్ఎఫ్ రాస్తాను, దాని డెఫినేషన్ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఇట్ బ్రింగ్స్ ఇన్ టు మై ప్రోగ్రామ్ అన్నాం. అలాగే కొన్నిసార్లు మనం ఫైల్స్ రాస్తాము, మనం రాసిన ఫైల్స్ని ఇంకొక ఫైల్ నుంచి మనం ఓపెన్ చేసి చేయొచ్చు అంటున్నాం. అంటే సమ్ టైమ్స్ వీ వాంట్ అవర్ కోడ్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. అంటే నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రామ్ కంటెంట్స్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను నేను రాస్తున్న కోడ్లో. అంటే ఐ వాంట్ కోడ్ టు బీ ఈజీలీ మూవబుల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ప్లేస్. ఆ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ జనరేట్ చేయాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అ కంపైలర్. సో హూ కమ్స్ ఇన్ టు ద పిక్చర్ హియర్, అసెంబ్లర్. మీరందరూ మైక్రో ప్రాసెసర్ సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, డిఈఎం అనుకుంటాను.
సో అక్కడ మీరు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి వినింటారు. యాడ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని చెప్పేసి అలా ఏవో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే యు ఆర్ దేర్ టాకింగ్ అబౌట్ ది రిజిస్టర్ నేమ్స్, అంటే మెమరీ లొకేషన్ యొక్క నేమ్ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో దట్ ఈస్ యువర్ అసెంబ్లీ లాంగ్వేజ్. అంటే రీలొకేటబుల్ మెషిన్ కోడ్ క్యాన్ బి జనరేటెడ్ బై అసెంబ్లర్. ఈ రీలొకేటబుల్ మెషిన్ కోడ్ ఎందుకు అవసరం మనకు అంటే, ఒక్కోసారి మనము డేటాని కోడ్ని వీ లింక్ విత్ అదర్ ఆబ్జెక్ట్స్, అదర్ ఫైల్స్, అంటే అదర్ ఆబ్జెక్ట్ ఫైల్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక సి ప్రోగ్రామ్ రాశాను, దాన్ని కంపైల్ చేశాను. కంపైల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ చేయాలంటే కొన్నిసార్లు నాకు వేరే ఫైల్స్లో ఉన్న డేటా అవసరం అవుతుంది. ఐ వాంట్ టు రీడ్ ద కంటెంట్స్ ఫ్రమ్ అనదర్ ఫైల్. అట్లాంటప్పుడు ఆ అనదర్ ఫైల్ నాకు యాక్సెసిబుల్ ఉండాలి. అది ఎలా జరుగుతుంది అంటే, ఖచ్చితంగా ఒక రీలొకేటబుల్ మెషిన్ కోడ్ జనరేట్ చేస్తేనే యూ కెన్ యాక్సెస్ ది డేటా of other files. You are able to understand? That is the major reason we are going for assembler. Anyway, our concentration is not about assembler. So the next one is loader and linker. And loader linker గురించి నాకు తెలిసి మీకు అందరికీ ఐడియా ఉండింటుంది. లింకర్ చేసే వర్క్ ఏంటి అంటే, మన ఆబ్జెక్ట్ ఫైల్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆబ్జెక్ట్ ఫైల్స్ని కంబైన్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఫైల్ ఇంకొక ఆబ్జెక్ట్ ఫైల్తో డేటాని షేర్ చేసుకోవడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. జస్ట్ లైక్ యూర్ printf, scanf, దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సమ్ అదర్ ఫైల్స్. వాటిని మన ప్రోగ్రామ్తో పాటు దే కెన్ బి కంపైల్డ్. దిస్ ఇస్ లింకర్. లోడర్ చేసే వర్క్ ఏంటి అంటే, ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్లోకి ఇన్పుట్ని ఇట్ టేక్స్ ఇన్పుట్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అండ్ దీన్ని ఏం చేస్తుంది అంటే మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తుంది. అండ్ మనకందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఎందులో ఉండాలి, ప్రైమరీ మెమరీలో ఉండాలి. ఈ ప్రైమరీ మెమరీలోకి ప్రోగ్రామ్ని ట్రాన్స్ఫర్ చేసేది ఎవరు అంటే లోడర్ అనమాట. సో ఫైనల్ టాస్క్ ఎవరిది అంటే లింకర్ అండ్ లోడర్. ఫైన్. సో ఇది మన లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఒకసారి మళ్ళీ వన్ లైన్లో చెప్తాను, వినండి. స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ హిడెన్ డేటా. సో దిస్ ఈస్ గివెన్ టు ప్రీ ప్రాసెసర్. దిస్ ప్రీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఇట్ ఎక్స్పాండ్స్ యువర్ స్కెలిటల్ సోర్స్ ప్రోగ్రామ్ అండ్ జనరేట్స్ ఎ సోర్స్ ప్రోగ్రామ్. This source program is given as input to your compiler. This compiler generates target assembly program. This target assembly program is given as input to assembler. Assembler generates relocatable machine code. This relocatable machine code is given to linker and loader with editor. This finally generates your machine code. That is your object file అనుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? ఇది సింపుల్గా ఒక చిన్న ఇంట్రొడక్షన్ మీ సబ్జెక్ట్ గురించి. ఇప్పుడు మన మెయిన్ కాన్సన్ట్రేషన్ దేని గురించి అంటే దిస్ వన్, ఫేజెస్ ఆఫ్ యువర్ కంపైలర్. ఈ డయాగ్రామ్ మీరు ఆల్రెడీ చూసుంటారు. సో మనకి ఇక్కడ ఏముంది, సోర్స్ ప్రోగ్రామ్ ఉంది. ఇందాక మనం నేర్చుకున్నట్టు అసెంబ్లీ లాంగ్వేజ్, టార్గెట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ విల్ బీ ది అవుట్పుట్. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి ఇప్పుడు? కంపైలర్ ఒక్కటే. మనం ఇందాక చూసిన డయాగ్రామ్లో కంపైలర్ ఇస్ ఎ సింగిల్ బాక్స్. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ఎ కంపైలర్? Compiler is nothing but it is combination of these 6 phases. ఈ 6 phases అని డైరెక్ట్గా అనే బదులు కంపైలర్లో యాక్చువల్గా 2 phases ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే అనాలిసిస్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటి అంటే సింథసిస్ ఫేజ్. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఫస్ట్ ఫేజ్ ఇస్ అనాలిసిస్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటి అంటే సింథసిస్ ఫేజ్. ఈ అనాలిసిస్ ఫేజ్లో జరిగే టాస్క్ ఏంటి? అనాలిసిస్ ఫేజ్లో ఏం జరుగుతుంది అంటే మనకి లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సెమాంటిక్ అనలైజర్ అని 3 అనలైజర్స్ ఉంటాయి. సో దిస్ అనాలిసిస్ వాట్ ఇట్ డస్ ఇస్ ఇట్ డిటర్మైన్స్ ది ఆపరేషన్స్ దట్ ఆర్ టు బీ డన్ ఆన్ యువర్ సోర్స్ ప్రోగ్రామ్. ఓకే. సో ఇందులో మనకు ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే లెక్సికల్ అనలైజర్, సెకండ్ వన్ సింటాక్స్ అనలైజర్, థర్డ్ వన్ సెమాంటిక్ అనలైజర్. సింథసిస్ ఫేజ్ ఏంటి అంటే సింథసిస్ ఫేజ్లో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఉంటుంది, కోడ్ ఆప్టిమైజర్ ఉంటుంది. ఓకే. ఈ అనాలిసిస్ ఫేజ్లో మన సోర్స్ ప్రోగ్రాము ఒక ట్రీ స్ట్రక్చర్లో మనం జనరేట్ చేస్తాం. అనాలిసిస్ ఫేజ్లో సోర్స్ ప్రోగ్రామ్ ఒక ట్రీ స్ట్రక్చర్లో జనరేట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. అనాలిసిస్ ఫేజ్ అంటే లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సెమాంటిక్ అనలైజర్. ఈ 3 ఫేజెస్లో జరిగేది ఏంటి అంటే మనం తీసుకున్న కోడ్ సోర్స్ ప్రోగ్రామ్.
ఈ సోర్స్ ప్రోగ్రామ్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే ఒక ట్రీ స్ట్రక్చర్లో అనాలిసిస్ చేస్తాం. ఓకే, తర్వాత సింథసిస్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఈ ట్రీ స్ట్రక్చర్ని తీసుకొని we translate the operations into your target program. I'll repeat once again. This synthesis phase will take the tree structure which is generated by analysis phase and translates all the operations that are present in the tree structure in the form of target program. And this target program is created from this intermediate representation. ఈ intermediate representation use చేసి the target program is generated. I'll repeat once again. Your compiler is actually divided into two different phases. First phase is analysis phase, second phase is synthesis phase. In analysis phase, we analyze your source program in the form of a tree. And in synthesis phase, this tree-like structure is translated into operations that represent your target program. Fine. సో ఇందులో మనం నేర్చుకోపోయే ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే లెక్సికల్ అనాలిసిస్. సో ఈ లెక్సికల్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? లెక్సికల్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కానర్. ఫైన్. లెక్సికల్ అనలైజర్నే మనం ఏమంటాము అంటే స్కానర్ అని పిలుస్తాం. ఈ లెక్సికల్ అనలైజర్ చేసే వర్క్ ఏంటి అంటే మన సోర్స్ ప్రోగ్రామ్ని తీసుకొని దిస్ సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. సోర్స్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ బ్రోకెన్ ఇంటూ స్మాలర్ యూనిట్స్. ఎలా బ్రేక్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ అని ఉంది. ఈ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ని లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది? ఇట్ బ్రేక్స్. ఎలా బ్రేక్ చేస్తుంది? రవి డిఆర్ఏ ఓ ఆఫ్ అలా చేయదు. రవీంద్ర ఒక వర్డ్ తీసుకుంటుంది, కాలేజ్ ఒక వర్డ్, అంటే బ్రేక్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ యూనిట్స్గా తీసుకుంటూ వెళ్తుంది. సో దట్ మనం ఆ బ్రోకెన్ పార్ట్ని చూసినప్పుడు దేర్ షుడ్ బి ఏ మీనింగ్ టు దట్ బ్రోకెన్ పార్ట్. ఓకే, సో వాట్ డస్ ఇట్ డూ? ఇట్ రీడ్స్ దిస్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఏం చేస్తుంది? దాన్ని గ్రూప్ చేస్తుంది ఇంటూ మీనింగ్ఫుల్ సీక్వెన్సెస్ అన్నమాట. దీనిలోనే మనం ఏమంటాము అంటే లెక్సీమ్స్ అంటాం. మళ్ళీ చెప్తాను వినండి. టోకన్స్ అన్నా లెక్సీమ్స్ అన్నా ఒకటే. టోకన్స్ అన్నా లెక్సీమ్స్ అన్నా ఒకటే. సో ఇక్కడ మీకు అనిపిస్తున్న థియరీ అయితే లెక్సికల్ అనలైజర్ ఆర్ స్కానర్ రీడ్స్ ద సోర్స్ ప్రోగ్రామ్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అట్ ఏ టైమ్, కార్వింగ్ ద సోర్స్ ప్రోగ్రామ్ ఇంటూ సీక్వెన్స్ ఆఫ్ ఆటోమేటిక్ యూనిట్స్ కాల్డ్ టోకన్స్. సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే source program is broken into smaller units and these units have meaning and these are called as lexemes or tokens. ఈ టోకన్స్లో ఏమేమి ఉంటాయి? టోకన్కి టోకన్ నేమ్ ఉంటుంది, attribute value ఉంటుంది. What does token consist of? Token consists of token name as well as its attribute. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోకన్ నేమ్ ఏంటి, attribute ఏంటి చూద్దాం, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక స్టేట్మెంట్ ఉంది. పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. మళ్ళీ చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు పొజిషన్ అనే ఒక వేరియబుల్, దానికి ఏమైనా అసైన్మెంట్ చేస్తున్నా ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60 అని రాశాను. ఇందులో ఇది మన లెక్సికల్ అనలైజర్ తీసుకున్నాక చేసే వర్క్ ఏంటి అంటే దీన్ని స్మాలర్ అంటే దీన్ని యూనిట్స్గా బ్రేక్ చేసేస్తుంది. అందులో ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే పొజిషన్. పొజిషన్ ఏంటి? పొజిషన్కి ఒక అర్థం ఉండాలి కదా. పొజిషన్ అనేది మనకి ఏదైనా లాంగ్వేజ్లో దానికి ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. అంటే దాన్ని సింపుల్గా ఏమనొచ్చు, ఐడెంటిఫైయర్ అనొచ్చు. అంటే యూజర్ ఇచ్చిన నేమ్ అది. స్కాన్ఎఫ్ అనుకోండి, దాన్ని ఫంక్షన్ నేమ్ కింద తీసుకొని యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. బట్ పొజిషన్ అనేది మనకి కీవర్డ్ కాదు. కీవర్డ్ కానప్పుడు అదేంటి, అది ఖచ్చితంగా ఐడెంటిఫైయర్ అవుతుంది. సో మనం దీని టోకన్ నేమ్ ఏమని రాస్తాము అంటే ఐడెంటిఫైయర్ అని రాస్తాం. దీని టోకన్ నేమ్ ఏం రాస్తాం? ఐడెంటిఫైయర్ అని రాస్తాం. ప్రతి టోకన్కి 2 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి టోకన్ నేమ్, సెకండ్ వన్ వచ్చేసి అట్రిబ్యూట్ వాల్యూ. ఇప్పుడు ఈ పొజిషన్కి నేనేమన్నాను, దాని నేమ్ వచ్చేసి టోకన్ నేమ్ వచ్చేసి ఐడెంటిఫైయర్, దాని అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి? ఇప్పుడు నేను చూస్తున్న ఈ స్టేట్మెంట్లో ఇది ఫస్ట్ సింబల్ కాబట్టి నేను దీని నంబర్ 1 అని రాసుకుంటా. దీని నంబర్
1 అని రాసుకుంటాం. సో అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి 1. బాగా గమనించండి, ఒకసారి ఇది చూడండి, సింబల్ టేబుల్ అని కనిపిస్తుందా? ఈ సింబల్ టేబుల్ని మనం ఏమని తీసుకోవచ్చు అంటే ఒక టేబుల్ లాగా అర్థం చేసుకోండి. దీంట్లో ఏముంటాయి అంటే ఈ టోకన్స్ అన్నీ సింబల్ టేబుల్లో స్టోర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నేను ఫస్ట్ సింబల్ టేబుల్లో ఇప్పుడు పెట్టిన వాల్యూ ఏంటి? పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60 అని ఉంది. సో లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది అంటే ఈ స్టేట్మెంట్ని బ్రేక్ చేస్తూ టోకన్స్ని జనరేట్ చేస్తుంది. ఫస్ట్ బ్రేక్ చేసిన టోకన్ ఎవరు అంటే పొజిషన్, అది తీసుకుపోయి సింబల్ టేబుల్లో యాడ్ చేస్తుంది. సో పొజిషన్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్, కాబట్టి ఐడెంటిఫైయర్ ఐడి అని స్టోర్ చేస్తుంది. ఫస్ట్ ఎంట్రీ కదా సింబల్ టేబుల్లో ఇది. సో అట్రిబ్యూట్ వాల్యూ ఇస్ 1, ఐడి 1. సెకండ్ వన్ ఏంటి? పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు. ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్ టు అనేది ఇట్స్ అన్ ఆపరేటర్. ఆపరేటర్స్కి అట్రిబ్యూట్ వాల్యూస్ ఉండవు, ఓకేనా? సో లెక్సిమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది అబ్స్ట్రాక్ట్ సింబల్, ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు అనేది ఏంటి? ఈజ్ ఈక్వల్ టు అనేది ఇట్స్ ఎ లెక్సిమ్, అండ్ దీన్ని దేంతో మ్యాప్ చేస్తారంటే ఈక్వల్ టుతోనే మ్యాప్ చేస్తారు. ఇప్పుడు పొజిషన్ని ఐడి అన్నాం, పొజిషన్ని ఐడి అన్నాం. ఈక్వల్ టుని ఏమనొచ్చు? ఈక్వల్ టుకి సపరేట్గా ఇంకొక నేమ్ ఉండదు. ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. సో సింబల్ టేబుల్లో దాని ఎంట్రీ ఎలా జరుగుతుంది అంటే ఈక్వల్ టు అనే జరుగుతుంది. తర్వాత ఏంటి? పొజిషన్ ఈక్వల్స్ టు, తర్వాత ఏమన్నాను నేను? ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. రిమైనింగ్ థింగ్ యూ కెన్ సే. ఇనీషియల్ని ఎలా సింబల్ టేబుల్లో పెడతాం? ఐడి. దాని యాట్రిబ్యూట్ వాల్యూ ఏంటి? 2. అలాగే నెక్స్ట్ చూడండి, ప్లస్ ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60 అన్నా కదా. ప్లస్ అనేది ఏంటి? ప్లస్ అనేది మళ్ళీ ఒక ఆపరేటర్, దానికి సపరేట్ టోకన్ నేమ్ ఉండదు, దానికి ప్లస్ అనే ఉంటుంది. సో సింబల్ టేబుల్లో ప్లస్ అనే యూజ్ చేస్తాం. మళ్ళీ అలాగే రేట్ అంటే ఏంటి? రేట్ అనేది మళ్ళీ ఇట్స్ అన్ ఐడెంటిఫైయర్. సో సింబల్ టేబుల్లో దాని ఎంట్రీ ఎలా జరుగుతుంది? ఐడి. ఎన్నో ఐడి అవుతుంది ఇది? ఐడి 3. మళ్ళీ చెప్తా వినండి. పొజిషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. ఇనీషియల్ ప్లస్ రేట్ ఇంటూ 60. పొజిషన్ ఇస్ ఐడి 1. సింబల్ టేబుల్లో దాని ఎంట్రీ ఎలా జరుగుతుంది? ఐడి 1 ఈజ్ ఈక్వల్స్ టు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇనీషియల్ అంటే ఏంటి? ఐడి 2. సింబల్ టేబుల్లో ఎంటర్ చేసిన సెకండ్ టోకన్ ఇది. సో ఐడి 2 ప్లస్ రేట్ అంటే ఏంటి? ఐడి 3. నెక్స్ట్ ఇంటూ యాజ్ ఇట్ ఈస్ 60 అనేది కాన్స్టెంట్, దానికి మళ్ళీ ఒక టోకన్ నేమ్ ఉండదు. టోకన్ నేమ్స్ అంటే ఏంటి అంటే అవి ఐడెంటిఫైయర్సా కీవర్డ్సా అని చెప్పడాన్ని మనము టోకన్ నేమ్ అంటాం. అర్థమవుతుందా అమ్మా? లెక్సికల్ ఓవరాల్ పాయింట్ ఏంటి అంటే లెక్సికల్ అనలైజర్ సోర్స్ కోడ్ని తీసుకున్న తర్వాత దట్ సోర్స్ కోడ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్, అండ్ దీ స్మాలర్ యూనిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ లెక్సిమ్స్ ఆర్ టోకన్స్. అండ్ ఎలా డివైడ్ చేస్తుంది అనేది నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్లో చెప్పాను. ఇప్పుడు ఇలా డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటే లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది అంటే ఆల్ దట్ బ్రోకెన్ టోకన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్సైడ్ యువర్ సింబల్ టేబుల్. సో సింబల్ టేబుల్ is the one which stores these particular tokens. Those are nothing but your lexemes. You are able to understand? సో ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అంటే మన వేరియబుల్ నేమ్స్ని మనం ఐడెంటిఫైయర్స్ అంటాం. ఆ ఐడెంటిఫికేషనే మన టోకన్ లెక్సికల్ అనలైజర్ చేస్తుంది. సెకండ్ది ఏంటి? సింటాక్స్ అనాలిసిస్. మీ యూనిట్ 2 ఈ సింటాక్స్ అనాలిసిస్ చేసేది ఏంటి? పార్సింగ్ చేస్తుంది. లెక్సికల్ అనలైజర్ ఏం చేస్తుంది? స్కానింగ్ చేస్తుంది. స్కానింగ్ అంటే ఏంటి? మనం జనరల్గా మెడికల్గా స్కానింగ్ అంటాం కదా. స్కానర్ అంటే ఏంటి? ఇంటర్నల్గా ఏమన్నా చేంజెస్ ఉన్నాయా బాడీలో, ఎనీ ఎక్స్ట్రా గ్లాండ్స్ సమ్ ట్యూమర్స్ ఉన్నాయా, ఇవన్నీ ఐడెంటిఫై చేయడానికి స్కానింగ్కి వెళ్తాం. సో లెక్సికల్ అనలైజర్ కూడా ఏం చేస్తుంది? సోర్స్ ప్రోగ్రామ్లో టోకన్స్ని వెతికి టోకన్స్ని ఫ్రేమ్ చేస్తుంది, లెక్సిమ్స్ని ఫ్రేమ్ చేస్తుంది. ఇది లెక్సికల్ అనలైజర్ చేసే వర్క్. సింటాక్స్ అనలైజర్ చేసే వర్క్ ఏంటి అంటే పార్సింగ్ చేస్తుంది. పార్సింగ్ అంటే మనకందరికీ బాగా తెలిసిన వర్కే. ఏంటది? టోకన్స్ సింటాక్టికల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేసేది సింటాక్స్ అనలైజర్. ఇప్పుడు లెక్సికల్ అనలైజర్ ఆల్రెడీ టోకన్స్ని జనరేట్ చేసేసింది కదా. ఆ టోకన్స్ని తీసుకొని సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుంది అంటే ఇవి సింటాక్టికల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తుంది. ఆ చెకింగ్ చేసే టైంలోనే ట్రీస్ని ఫ్రేమ్ చేస్తుంది. లైక్ టాప్ డౌన్ పార్సింగ్, బాటమ్ అప్ పార్సింగ్ అని విన్నాం కదా.
ఆ పార్స్ ట్రీస్ని జనరేట్ చేసేది ఎవరు అంటే సింటాక్స్ అనలైజర్. ఇక్కడ నుంచే మన ట్రీ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు అనాలిసిస్ ఫేజ్లో లెక్సికల్ అనలైజర్, సింటాక్స్ అనలైజర్, సెమాంటిక్ అనలైజర్ ఉంటాయి కదా. ఈ 3 చేసే వర్క్ ఏంటి అంటే సోర్స్ కోడ్ని ఒక ట్రీ ఫార్మాట్లోకి జనరేట్ చేయడం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సింటాక్స్ అనలైజర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో సింటాక్స్ అనలైజర్ చేసే వర్క్ ఏంటి అంటే పార్సింగ్ ఈజ్ డన్. పార్సింగ్ ఈజ్ నథింగ్ బట్ టోకన్స్ని ఫ్రేమ్ చేసిన తర్వాత లెక్సికల్ అనలైజర్ నుంచి సింటాక్స్ అనలైజర్లోకి ఆ టోకన్స్ వచ్చేస్తాయి. ఆ టోకన్స్ని సింటాక్స్ అనలైజర్ ఏం చేస్తుంది అంటే సింటాక్టికల్గా కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేస్తుంది. మీరందరూ సిఎస్సి స్టూడెంట్స్ కాబట్టి we very well know that syntax analyzer can identify only syntactical errors, non-logical errors. You are able to understand. So for example, if I have something like a is equals to b plus 10, a is equals to b plus 10. So is this statement correct? Obviously మీరు కరెక్ట్ అనే చెప్తారు. ఎందుకంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు రాశాను, వేరియబుల్ ప్లస్ రాశాను, 10 అనే వాల్యూ రాశాను. సింటాక్టికలీ ఇట్ ఈస్ కరెక్ట్. ఇదే ఎగ్జాంపుల్లో నేను మాడిఫై చేసి చెప్తున్నాను వినండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు B10 అని రాశాను. ఐ ఫర్గాట్ టు కీప్ ప్లస్ అనే ఆపరేటర్ మర్చిపోయినా. సో ఏమని రాశాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు B10 అని రాశాను. గమనించాలి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు B10 అని రాశాను. సో దిస్ మీన్స్ యువర్ కంపైలర్ వాట్ ఇట్ డస్ అంటే మీ లెక్సికల్ అనలైజర్ చేసే వర్క్ ఏంటి, టోకన్గా డివైడ్ చేసేస్తుంది. లెక్సికల్ అనలైజర్ సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేయదు, టోకన్స్ని మాత్రమే డివైడ్ చేస్తుంది. సో సింటాక్టికల్లీ మీరు గమనించినట్లయితే ఏ అనేది ఐడెంటిఫైయర్గా తీసుకుంటుంది, ఈక్వల్స్ టు అనేది ఐడెంటిఫైయర్గా తీసుకుంటుంది. B10 అనేది ఏమవుతుంది, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైయర్ బట్ it doesn't have any meaning. So what happens, this is generated as a syntactical error at second phase, in syntax analysis phase, not in your lexical analysis phase. Try to understand this very clearly. Lexical analyzer just generates the tokens, syntax analyzer will identify the syntactical errors. Okay nama. Next, semantic analyzer చేసే వర్క్ ఏంటి, జనరేట్ చేసిన సింటాక్స్ ట్రీలో అంటే పార్స్ ట్రీలో ఇట్ చెక్స్ ఫర్ లాజికల్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్. ఎప్పుడు డ్యూరింగ్ ది కంపైలేషన్ టైం. ఇక్కడ కూడా లాజికల్ అంటే మళ్ళీ మనము లాజికల్ ఎర్రర్స్ కింద తీసుకోకండి. ఇట్ చెక్స్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఈ వేరియబుల్స్ వెదర్ దీస్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ప్రాపర్లీ ఆర్ నాట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్ ఏ డిక్లేర్ చేశాను. అట్ సమ్ పాయింట్ ఐ హ్యావ్ రిటర్న్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1.5. it will generate an error ఎందుకంటే as per the meaning of the program a is declared as integer కానీ మనం a is equals to 1.5 అన్నాం. So what does it mean, it's an error. So there is no meaning for this statement because 1.5 is belonging to your float or double data type while a is declared as integer. So the meaning of the program is changed here. So semantic analyzer ఇటువంటి వాటిని ఐడెంటిఫై చేస్తుంది. And also sometimes we divide your variables by 0 like average is equals to a plus b plus c divided by 3 రాసే బదులు divided by 0 అని రాశారు అనుకోండి. సో అటువంటి ఎర్రర్స్ ఏంటి, దోస్ ఆర్ రన్ టైమ్ ఎర్రర్స్. సో వాటిని మనము సెమాంటిక్ అనలైజర్ టైంలో అంటే కంపైలేషన్ టైంలో వీ కెనాట్ ఐడెంటిఫై. రిమెంబర్ దట్ ఈస్ డిఫరెంట్ కేస్, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. సో సెమాంటిక్ అనలైజర్ చేసే వర్క్ ఏంటి, ఇట్ ఐడెంటిఫైస్ ది లాజికల్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ డ్యూరింగ్ యువర్ కంపైలేషన్ టైం, నాట్ డ్యూరింగ్ రన్ టైం. రన్ టైంలో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏం చేస్తుంది, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ వచ్చేసి 3 అడ్రస్ కోడ్ని జనరేట్ చేస్తుంది. సో దీని పేరులోనే ఉంది చూడండి, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్. కోడ్ జనరేషన్ ఫేజ్ యాక్చువల్గా డిఫరెంట్గా ఉంది, అది కాకుండా మధ్యలో ఇంకొక ఫేజ్ని యాడ్ చేసాము. దీన్నే ఏమంటాము అంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఫేజ్ అంటాం. మనకందరికీ అంటే నాకంటే బాగా యూ వెరీ వెల్ నో అబౌట్ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్లో మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని ఇందాక చెప్పాను, యాడ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని అంటే ఇక్కడ ఏంటి 3 అడ్రస్ కోడ్ జనరేషన్ అవసరం. ఇటువంటివి జనరేట్ చేయాలి అంటే 3 అడ్రస్ కోడ్ అవసరం. ఆ 3 అడ్రస్ కోడే ఎవరిస్తారు అంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ఇస్తుంది.
So an intermediate representation of final machine language code is produced. This phase bridges the analysis and synthesis phase of translation. సో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, ఫైనల్ కోడ్ ఏంటి మనం ఇందాక చూసాం. ఫైనల్ కోడ్ ఏంటి? సీ హియర్ ద ఫైనల్ కోడ్ ఇస్ టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్. కంపైలర్ నుంచి బయటకు వచ్చేది ఎవరు? టార్గెట్ ప్రోగ్రామ్ కాదు, టార్గెట్ అసెంబ్లీ ప్రోగ్రామ్. అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ని మనం డైరెక్ట్గా వీ కెనాట్ జనరేట్. సో దేర్ షుడ్ బి సంబడి ఎల్స్ టు హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ యువర్ tree format, to translate your tree format into assembly language code. ట్రీనే కదా సింటాక్స్ అనాలిసిస్ నుంచి కూడా బయటకు వచ్చేది, సెమాంటిక్ అనాలిసిస్ నుంచి బయటకు వచ్చేది ఎవరు అంటే మీ పార్స్ ట్రీ వస్తుంది. ఆ పార్స్ ట్రీని మనం ఏం చేస్తాము అంటే ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ ద్వారా 3 అడ్రస్ కోడ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాం. 3 అడ్రస్ కోడ్ అంటే మనము అసెంబ్లీ లాంగ్వేజ్లో అడ్రసెస్ని యూజ్ చేసి మనము వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాము. సో ఆ ఫార్మాట్లోకి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక కోడ్ జనరేషన్ ఫేజ్ కావాలి, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. ఆఫ్టర్ దిస్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, కోడ్ ఆప్టిమైజేషన్. కోడ్ ఆప్టిమైజేషన్ చేసే వర్క్ ఏంటి అంటే, ఇప్పుడు ఆప్టిమైజ్ అంటే ఏంటి? వెన్ డూ యూ గో ఫర్ ఆప్టిమైజేషన్? వెన్ యూ థింక్ దట్ యూ కెన్ స్టిల్ రెడ్యూస్ ద కంటెంట్ దట్ ఈస్ ప్రెజెంట్ విత్ యూ రైట్ నౌ. ఇప్పుడు నేను ఇంత ఎలాబరేట్ చేసి చెప్తున్నా కదా, దీంట్లో మీకు అవసరమైన డేటాని మాత్రమే మీరు తీసుకుంటున్నారు. ఐఎమ్ ఎక్స్టెండింగ్ విత్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ బీయింగ్ స్లో విత్ వన్ సింగిల్ కాన్సెప్ట్. బట్ వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ నాట్ రిసీవింగ్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఫిల్టరింగ్ ద డేటా అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఓన్లీ రిమెంబర్డ్ బై యూ, కెప్ట్ ఇన్ యువర్ మైండ్. సో ఈ ఆప్టిమైజేషన్ ఫేజ్ కూడా ఏం చేస్తుంది అంటే, పైన ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ నుంచి వచ్చిన లేయర్, వచ్చిన 3 అడ్రస్ కోడ్లో ఏదైతే మనకి టార్గెట్ కోడ్ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయో అటువంటి అంటే 3 స్టేట్మెంట్స్ని సింగిల్ స్టేట్మెంట్గా రాసేయడము. మనం రాస్తున్నాం చూడండి ఈ మధ్య, ఏమని i ఈజ్ ఈక్వల్స్ టు i+1ని i++ అని రాసేస్తాం. అండ్ a ఈజ్ ఈక్వల్ టు a+10ని ఏమని రాస్తున్నారు? a+ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాసేస్తున్నారు. అంటే యు ఆర్ రెడ్యూసింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ యువర్ సెంటెన్స్. సో దీన్నే మనం ఏమంటామంటే ఆప్టిమైజేషన్ అంటాం. సో ఈ కోడ్ ఆప్టిమైజేషన్ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ జనరేట్స్ 3 అడ్రస్ కోడ్ విచ్ యాక్చువల్లీ ఇంక్రీజెస్ ద నంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఇంక్రీస్డ్. సో అంటే ఎలా చెప్పచ్చు అంటే, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు a+b+c రాసాను. రాసిన తర్వాత యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ డివైడెడ్ బై 3 అని రాస్తున్నాను. దీన్ని రాసే బదులు సింపుల్గా మనం ఏం రాయొచ్చు? యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు a+b+c డివైడెడ్ బై 3 అని రాయొచ్చు. అంటే ఐఎమ్ మేకింగ్ దిస్ 2 స్టేట్మెంట్స్ ఇంటూ 1 సింగిల్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ఆప్టిమైజ్డ్ కోడ్ నౌ. దిస్ ఆప్టిమైజ్డ్ కోడ్ ఈజ్ పాసిబుల్ విత్ యువర్ కోడ్ ఆప్టిమైజేషన్. సో ది ఆప్షనల్ ఫేజ్, ఇది యాక్చువల్గా ఇట్స్ అన్ ఆప్షనల్ ఫేజ్. దిస్ ఈజ్ డిస్క్రైబ్ టు ఇంప్రూవ్ ది ఇంటర్మీడియట్ కోడ్ సో దట్ ది అవుట్పుట్ రన్స్ ఫాస్టర్ అండ్ టేక్స్ లెస్ స్పేస్. ఈ థియరీలోనే మీకు అర్థమవుతుంది. నంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించడానికి కోడ్ ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తాం. సో ఫైనల్ ఫేజ్ ఏంటి? కోడ్ ఆప్టిమైజేషన్ ఫేజ్. ఈ కోడ్ జనరేషన్ ఫేజ్. కోడ్ జనరేషన్లో జరిగేదేంటి? ఫైనల్గా మనకు కావాల్సిన అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, you can clearly see that your source program is generated as target assembly language code with all these phases, and all the phases they communicate with the symbol table. ఈ సింబల్ టేబుల్లోకి ఎంట్రీ ఎవరిస్తారు అంటే లెక్సికల్ అనలైజర్ is the one which sends the tokens into symbol table. ఆ టోకన్స్ని ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటూ వెళ్తుంది ఒక్కొక్క ఫేజ్. Every phase updates the data into the symbol table and also takes the data from the symbol table. And error handler చేసే వర్క్ ఏంటి? Error handler, the name itself it is saying it handles the errors. Whatever the types of errors are there, ఆ ఎర్రర్స్ని ఒక స్టేట్మెంట్ ద్వారా యూజర్కి డిస్ప్లే చేయడానికి ఎర్రర్ హ్యాండ్లర్ హెల్ప్ చేస్తుంది. అర్థమవుతుందమ్మా? దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్. So now coming into the details of your lexical analyzer. So in lexical analyzer lo, I think these are already discussed. Till now, is it clear to all of you? I am having 4 members in the class.
So you can send a message. So was this discussed in your class previously? Whatever I am saying now, was this discussed? This introduction might already be completed in your class, right? It's already discussed, right? You can send the message in the chat box. Shall I move on with the next concept? If these are already discussed, I'll be a little bit faster. Okay, there's no response from you people. Hoping that you people are following the class. I'm moving forward. So lexeme token pattern indaka cheppanu kadandi. So token nothing but it's a sequence of characters that can be treated as a single logical entity. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టోకన్స్ ఏంటి అంటే ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, స్పెషల్ సింబల్స్ అండ్ కాన్స్టెంట్స్. So identifiers ante we know the rules. They start with only letters. They don't start with numbers or special characters, and they can contain alphabets as well as numbers, and they start with only characters, that is alphabets. Next దాంట్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండవు ఐడెంటిఫైయర్స్లో ఎక్సెప్ట్ ఫర్ అండర్స్కోర్. And keywords, you know, in C language we have almost 32 keywords, and in Java we have almost 50 keywords. Operators, you know it very well, arithmetic operators, relational operators, వీటిని operators అంటాము. And special symbols ante the ones that we have already used, like your double quotations. So వీటిని special symbols అంటారు. Constants just numbers. So ఇక్కడ you have the description of your token. So token const ఉంది, if, relation, ఇవన్నీ keywords. Const is a keyword, if is a keyword, relation is actually an ID, identifier, I is an identifier, none is an identifier, literal. So lexeme చూడండి, token const is a token, lexeme const. సో రిలేషన్ అంటే ఇక్కడ మీరు లెక్సీమ్ చూడొచ్చు, దాని లెక్సీమ్ ఏంటి అంటే లెస్ దాన్ ఈక్వల్ టు, అంటే దాని మీనింగ్ అనమాట, టోకన్ యొక్క మీనింగ్. సో ఈక్వల్ టు, లెస్ దాన్, గ్రేటర్ దాన్. ఇది మనకు సి లాంగ్వేజ్లో యూజ్ చేయము, C++లో ఉంటుంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్. దీని ప్యాటర్న్ ఏంటి అంటే, ఇఫ్ యూ రైట్ లెస్ దాన్, యూ షుడ్ రిమెంబర్ దట్ దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఖచ్చితంగా ఒక ఆపరేటర్ ఉండాలి, అంటే ఒక నంబర్ కానీ ఒక ఆపరెండ్ కానీ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ రైట్ 10 లెస్ దాన్ 5, ఐ కెన్ రైట్ ఏ లెస్ దాన్ బి. అంటే ఇవేంటి, టు ద లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆఫ్ ది ఆపరేటర్ there should be something followed, whether it is a letter or a digit. So that is here given by the pattern. So next I చూడండి, ఐ అనేది టోకెన్ అయితే దాని లెక్సీమ్ పై, అండ్ ప్యాటర్న్ ఏంటి అంటే ఒక నంబర్ ఉండాలి. అలాగే నన్ 3.14 literal. So these are actually the descriptions of your tokens. నెక్స్ట్ ఇది మీకు యాక్చువల్గా మీ ల్యాబ్లో ఉన్న సెకండ్ ఎక్స్పెరిమెంట్. సో దీన్ని మీ ల్యాబ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ, అంటే ఇఫ్ ఐ కమ్ ఫర్ యువర్ ల్యాబ్. సో మీన్ వైల్ లెక్స్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటి అంటే, సో దిస్ ఈజ్ యువర్ లెక్స్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో పర్సన్ సైన్ సింబల్ విచ్ రిప్రజెంట్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ ఫస్ట్ ఏం రాస్తాము అంటే ట్రాన్సాక్షన్ రూల్స్ రాస్తాము. లెక్స్ ప్రోగ్రామ్ చెప్తున్నా, సి ప్రోగ్రామ్ కాదు. Again, once you close the person sign symbols twice, that means transaction rules end at this point. Next comes your auxiliary procedures. Auxiliary procedures ante nothing but మనం methods అంటాం కదా C లాంగ్వేజ్లో, అలాంటి మెథడ్స్. ఇవి లెక్స్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అనమాట. సో లెక్స్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .lex. ఓకేనమ్మా. సో దిస్ ఈస్ యాక్చువల్లీ లిమిటెడ్ నోట్స్ దట్ ఐ హ్యావ్ రైట్ నౌ, because I am given very less time before starting this particular class.
So I didn't have proper time to get the material. Meanwhile, I think I have given little bit of introduction about your subject. Girls, other than this, there are some other topics which need to be covered. Meanwhile, because I am able to find that you people are not responding to me right now. So, are you there in the class? Are you there in the class? Okay, fine, girls. I think nobody is there in the session, including your CR. Okay, fine. Okay, Kirti Reddy has responded. You are there in the session. Are there any other topics which I had to cover in your unit 1? This was actually the basic introduction that I wanted to give it for today. Other than this, are there any other topics that you want me to say? We have role of lexical analyzer. Input buffering concept complete అయిందా మీకు క్లాస్లో? ఇన్పుట్ బఫరింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా? రికగ్నిషన్ ఆఫ్ టోకన్స్, జనరేటర్ ఆఫ్ లెక్స్, ఫైనైట్ ఆటోమేటా మీకు ఫ్లాట్లోనే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఈ ఇన్పుట్ బఫరింగ్ మీకు కంప్లీట్ అయిందా లేదా? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు నో. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ వీ కెన్ రివైజ్ దిస్ టాపిక్ ఆల్సో. ఇన్పుట్ బఫరింగ్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా? షల్ ఐ రిపీట్ దిస్? No response from your classmates. Out of 25, only 5 girls have attended. Okay, I think you have just kept the meeting on and you are not listening the session. No problem, girls. If this is the case, we cannot understand CD. I hope you people can realize the complexity of the subject. So you need to change. It's not the faculty who has to change. Try to understand that this is not a subject which you can learn on your own. If that was the case, you speak to your seniors once. This is not a subject that you can learn on your own. అది చాలా కష్టము. ఒకవేళ పొరపాటున అటువంటి అజంప్షన్లో ఉన్నారు అంటే ట్రై టు చేంజ్ యువర్ మైండ్ సెట్ బికాస్ దిస్ ఈస్ యాక్చువల్లీ టఫ్ అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీరు ఒకవేళ ఏదైనా వీడియోస్ విని ఆ వీడియోస్ నుంచి నేర్చుకోవాలి అంటే కూడా మీకు చాలా చాలా టైం పడుతుంది. ఆ వీడియో కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. సిడి సబ్జెక్టే అంతా. ఒక్క టాపిక్ అర్థం చేసుకోవాలంటే మీకు గంటలు పడుతుంది. సో మీ క్లాస్మేట్స్కి ఇన్ఫామ్ చేయండి. ఇంట్రెస్ట్ మీ వైపు నుంచి లేదు అంటే ఐఎమ్ యాక్చువల్లీ ఆన్ లీవ్ బికాస్ మై హెల్త్ ఈజ్ నాట్ గుడ్. ఐ విల్ నాట్ బీ కమింగ్ ఫర్ 1 more week. నేను ఒక 2 weeks కంప్లీట్గా ఐ హ్యావ్ టేకెన్ బ్రేక్. బట్ స్టిల్ బికాస్ యూ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ద సబ్జెక్ట్ ఇన్ మై పర్సనల్ టైమ్ I have come and I have taken this session. So there I think lots of students are not interested. కానీ వచ్చిన 2-3 కూడా వినేవాళ్ళు లేకుండా రెస్పాండ్ కాకపోతే చాలా కష్టం. చూడడమ్మా, ఇది నేనేదో ఫీల్ అవుతున్నాను అనుకోద్దండి, మీకు అడ్వైస్ ఇస్తున్నా అంతే. ఇట్లా మేము ప్రతి ఒక్క స్టూడెంట్ విషయంలో ఫీల్ అయితే మేము చాలా బ్రేక్ అయిపోతాము. జనరల్గా అయితే ఫీల్ అవ్వట్లేదు, కానీ మేము టైం తీసుకొని వచ్చిన తర్వాత కూడా రెస్పాండ్ అవ్వకపోతే దట్ ఫీల్స్ వెరీ బ్యాడ్. ఎనీవే ఐ విల్ క్లోజ్ ద సెషన్. If there are anything else that you people want to know, because I have given the introduction. Other than this, if you people want to know anything, you can personally ping me up. I'll send you a notes. With the notes, I think you people can understand. You don't need any sessions, I think so. Okay, girls. Thank you for your time.
try to concentrate more on the subject because this is a core subject, and once if you fail in the subject, remember that it is very difficult to pass because this has to be taught and this has to be completed in the same semester. Again in the second sem ante it is very difficult because this is dry subject. You need to understand every concept with its subheadings and the theory part. దీనికి లాజిక్ అంటూ మీకు ఇక్కడ ఎక్కడా ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ అ డ్రై సబ్జెక్ట్. అండర్స్టాండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ and try to concentrate in your classes. Okay ma?